ఫ్రెండ్స్ ఏంటి అందరూ ఎక్కడికో ప్రయాణమే వెళ్తున్నారు అనుకున్నారా? అవునండి, పాల్వంచ నుండి భూపాలపల్లికి అయితే వచ్చినాం. ఫ్రెండ్స్ నాకు ముగ్గురు తమ్ముళ్ళు, ఒక అన్నయ్య. మా మూడో తమ్ముడి కూతురు మ్యారేజ్ అయింది. ఆమెని మా సాంప్రదాయం ప్రకారం కూర్చోబెట్టడానికైతే మేమందరం పాల్వంచ నుండి భూపాలపల్లికి వచ్చినాం. ఇక్కడ కార్యక్రమాలు అయితే చేసుకుంటున్నాం మేము. అక్కడ కావాల్సిన అన్నీ తయారు చేసుకుంటున్నాము. అందరము తలా ఒక పని అయితే చేస్తున్నాము. అక్కడ మా పిన్ని చూడండి బియ్యం అవి చక్కెర అలాంటివన్నీ కలుపుతుంది. ఇంకా మేము మా సాంప్రదాయంలో ఒక బొమ్మను తయారు చేస్తాము. బొమ్మకు కూడా ఇలా వైట్ క్లాత్కి పసుపు రాసి బొమ్మకు చీర కడతామన్నమాట. మా ఇంట్లో అమ్మాయి పెద్దగా అయింది అంటే ఇంకా ఈ బొమ్మ తోడుగా ఇస్తామన్నమాట. అలా సాంప్రదాయం ఉంటుంది. తోడుగా ఇచ్చి తనని చిన్నప్పుడు బొమ్మలు ఇలా తయారు చేసుకునే వాళ్ళము. బొమ్మ లేదు అని మా అమ్మ చెప్తే బొమ్మ నేను తయారు చేశాను. దానికి వైట్ క్లాత్తో చీర కూడా కట్టేశాము. అన్నీ అయితే సిద్ధంగా చేసేసాం ఫ్రెండ్స్. ఇంకా మా కోడల్ని కూర్చోబెట్టడానికి సిద్ధం చేసేసాము. ఇలా ఉంటుంది మా సాంప్రదాయం. మేమందరం అయితే హ్యాపీగా చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా తను ఒక్కతే కాళ్ళకు పసుపు రాసుకుంటుంది చూడండి. ఎవరు అంటుకోరు తనని, అందుకే తను కాళ్ళకు పసుపు రాసుకుంటుంది. ఇంకా చేతిలో కుంకుమ వేస్తే ఆ కుంకుమతో బొట్టు పెట్టుకుంటుంది తానే. చిన్నపిల్ల కదా, తనకేం తెలియట్లేదు, చూస్తుంది. ఇంకా చాలా సాంప్రదాయాలు ఉంటాయి కానీ అన్నీ కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ వచ్చేస్తున్నాము, కొద్దిగా పాటిస్తున్నాము. ఇంకా బొమ్మని ఫస్ట్ అయితే తన చేతిలో పెడతారు, అలా కూర్చోబెట్టి ఆమెకు తోడుగా ఉంటాయి అన్నమాట. ఇలా గౌరమ్మలు చేస్తారు. 5 గౌరమ్మలను చేసి 5గురు చేతిలో వేస్తారు. అవి ఏంటంటే పసుపు ముఖానికి రాసుకుంటారనమాట. 5 days అలా పసుపు ముఖానికి రాసుకొని దానికోసం అయితే 5 వేస్తారు. ఇంకా తలపైన అలా కొబ్బరి కుడుకతో తుంచేసి ఆ పీసులు కూడా తనకే ఇస్తారు. అవి కూడా తనే తినాలన్నమాట, ఇంకెవరికి ఇవ్వకూడదు. వాళ్ళకి స్వీట్లు, తర్వాత తీపి ఐటమ్స్ అన్నీ తయారు చేసి పెడతారు. ఈ 5 days మాత్రం చాలా అపురూపంగా చూసుకుంటారు మా ఇంటి ఆడపిల్లల్ని. ఇది సాంప్రదాయం అయితే చాలా బాగుంటుంది. కానీ కొంతమంది ఇళ్ళల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మాకైతే ఉంటుంది. మేమైతే అన్ని సాంప్రదాయాలు బాగా పాటిస్తామండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినా నచ్చకపోయినా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్.